నా వర్క్ అంతా అయిపోయిన తర్వాత నా స్టవ్ టాప్ కండిషన్ ఇలా ఉంది. నేను ఒక 1 మంత్ నుంచి ఒక లిక్విడ్ వాడుతున్నాను స్టవ్ క్లీన్ చేసుకోవడానికి. నేను అది మీతో షేర్ చేసుకుంటే మీ అందరికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. మనం చాలా కష్టపడుతూ ఉంటాం వర్క్ అంతా అయిపోయిన తర్వాత స్టవ్ టాప్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి ఏంటేనని. ఈ మొండి మరకలు చూసారు ఎలా ఉన్నాయో. అసలు ఎంతోసేపు మనం దాన్ని పామితే కానీ అవి పోవు. ఈ లిక్విడ్తో అయితే నాకు చాలా ఈజీగా వర్క్ అంతా ఫాస్ట్గా అయిపోతుంది. అది ఏంటన్నది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. లైజాల్ కిచెన్ పవర్ క్లీనర్. ఇది చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. దీని రేట్ 79 రూపీస్. వీళ్ళు ఇక్కడ ఏం చెప్తున్నారంటే లైక్ డైరెక్షన్స్ ఫర్ యూజ్. Keeping the bottle upright, spray from 20 to 25 centimeters away. Leave for up to 5 minutes. Wipe, clean, then rinse. స్ప్రే చేశాక ఒక 5 minutes ఉంచిన తర్వాత దాన్ని మనం క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు. డైరెక్షన్స్ ఆఫ్ యూసేజ్. యా, సో నేను ఇప్పుడు ఇది స్ప్రే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఒక 5 minutes వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఇది క్లీన్ చేయడానికి ఈ స్పాంజ్ తీసుకున్నాను. ఇది మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా దొరుకుతాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాంజెస్ టు క్లీన్ ది స్టవ్ టాప్స్ ఆర్ ఎనీ కిచెన్ కౌంటర్ టాప్స్. సో ట్రై చేయండి, ఇవి కూడా ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. నేను ఇప్పుడు ఇది క్లీన్ చేస్తున్నాను, మీరు చూడండి. నేను ఏం ప్రెషర్ పెట్టలేదు, నార్మల్గా వైప్ ఆఫ్ చేశాను, ఈజీగా వచ్చేసింది. నేను ఈ లైజాల్ కిచెన్ పవర్ క్లీనర్ది నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. లేదు అంటే జనరల్గా మీ దగ్గరలో ఉండే డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఖచ్చితంగా దొరుకుతుంది. సో చూసారు కదా ముళ్ళు మార్కులు అన్నీ ఎట్లా పోయినాయో. హోప్ ఈ వీడియో మీకు నచ్చుంటుందని నేను అనుకున్నాను. డెఫినెట్గా మీరు లైజాల్ కిచెన్ పవర్ క్లీనర్ని ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ.